ఒక అడవిలో రామ అనే చిలుక ఉండేది. ఆ చిలుక తెలివిగా, అందంగా ఉండేది. కాని దాని ముఖ్యం లక్ష్యం తిండి తగినంతకు మాత్రమే పరిమితమైంది. ఒకరోజు అది మరొక పక్షితో మాట్లాడింది. ఆ పక్షి చెప్తూ, నీకు తెలివి ఉంది, కానీ నీ జీవితానికి విలువ చేర్చడం లేదు. తపస్సు చేసి మంచి మార్గంలో జీవితాన్ని నడిపించు అంది. చిలుక ఆలోచించింది. ఆ రోజు నుండి పగలు తిండిని గాలించడం తగ్గించి రాత్రిపూట తపస్సు మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత చిలుకకి ఆత్మవిశ్వాసం పెరిగింది. దానికి జ్ఞానం, ధైర్యం కలిగాయి. అది ఎక్కడెక్కడో చెట్లు నాటింది. పక్షులకు దాహం తీరేలా నీటి తొట్టెలు పెట్టింది. ఇతర పక్షులకి అది మార్గదర్శకురాలిగా మారింది. పక్షులందరూ దానిని తపస్సు చిలుక అని సంబోధించేవారు.